మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత ఈరోజు మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరొకసారి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి ప్రభును స్తుతించడానికి మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. చాలా భయంకరమైన దుర్దినాలు, అపాయకరమైన కాలంలో ఉన్నాం. ఏ సమయాన్ని ఏం జరుగునో కూడా మనకి తెలియబడిన దినాలు. నిన్నటి ఉరుములకి ఉత్తరప్రదేశ్లో పిడుగులు పడి 38 చనిపోయారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎంతమంది పిడుగులు పడి చనిపోవటం అంటే చాలా ఆశ్చర్యం కదా. ఇంతకుముందు ఎప్పుడు మన చిన్నప్పుడు పిడుగు మనిషి మీద పడ్డది, చనిపోయాడనే వార్త ఎక్కడ వినలేదు. ఈ చెట్ల మీద అడి చెట్లు చచ్చిపోయి అనుకునేవారు, కానీ ఇప్పుడు మనుషుల మీద కూడా పిడుగులు పడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి భయంకరమైనటువంటి వార్తలు మనం వింటున్నాం. కానీ దేవుడు తన కృపచేత ఇప్పుడు వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు కలిగిన, శోధన మనకు వచ్చిన, ప్రభువే తన కృపచేత మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈరోజు వరకు ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకే దేవునికి స్తోత్రం చెప్దాం. ఇది ఎవరి కృప అంటే ప్రభు కృప. నిజంగా ఎన్నో కష్టాలు మనకి వస్తున్నాయి. బాధలు, శారీరక వ్యాధి బాధలు, శోధనలు, అపనిందలు, అపజయాలు, ఎక్కువ లేని అబండాలు మనుషుల మీద వేసేసే రోజులు చాలా బాధాకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. కానీ ప్రభువు తన కృపచేత మనలందరినీ కూడా కాపాడి ఈరోజు వరకు భద్రంగా సజీవులుగా మనల్ని ఉంచాడు. ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించుకునే వారిగా దేవుడు మనల్ని ఉంచాడు. ఈ అవకాశం మల్లవారం మనకు ఉంటుందో ఉండదో తెలియదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం. వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకుంటున్నారు. ఏంటో నాకు అర్థం అవట్లేదు. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తే ఒక అపాయం నుంచి, ఒక కష్టాన్ని నుంచి, ఒక శోధన నుంచి మనం ఏం చేయబడలేమంటే మనకు మనంగా తప్పించబడలే. కానీ మనకి ఎవరి కృప అవసరం? దేవుని కృప అవసరం. దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా మమ్మల్ని కనికరించు తండ్రి, మమ్మల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని నడిపించు తండ్రి, బలపరచునని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన మనకేం కాదో తెలుసా? వ్యర్థము కాదు. ఇది దేవుడు తన కృప అనేటువంటి కంచి మన చుట్టూ వేసి ఆయన నడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి దేవుని సన్నిధానంలో రేపు మంది కాదన్నాడు. రేపు ఏం జరుగునో మనకి తెలియదు. పాపం మొన్నటి వారం ఆరాధనలు ఉంది. మంగయ్యమ్మ గారు ఈరోజు హాస్పిటల్ ఉంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బలహీనతకు గురవుతుందని. టెస్టులు చేసేదాకా ఆమె పేగులు మరి ముడుచుపోయని, అన్నం తినకపోవటం వల్లని, ఈ ఇబ్బందులు అనేది అన్నీ కూడా ఎప్పుడు అలా కలిగిందని తను ఊహించుకోలేదు కూడా. దేవుని సన్నిధానంలో నిజానికి చూస్తే చాలా బలహీనతకు గురైంది. హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉన్నారు. అటు శారీరకంగా బ్లడ్ కూడా తక్కువ ఉందని, ఈరోజు బ్లడ్ కూడా ఎక్కిస్తున్నారని విన్నాను నేను. ఆపరేషన్ కూడా చేయవలసి వస్తుందని కూడా విన్నాం. ఏది ఏమైనా ఊహించినటువంటి భయంకరండి ఒక బలహీనతకు తను గురై ఉన్నది. వృద్ధాప్యంలో చక్కగా హ్యాపీగా ఏదో ఉంటే తిని అలా ఉండవలసిన సమయంలో హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం, వైద్యం పొందటం, ఈ బాధ అంతా చాలా కష్టతరమైంది. కానీ ఏదేమైనా దేవుని సన్నిధానంలో వాక్యము నిరర్ధకం కాదు. రేపు మంది కాదు. రేపు మనం ఏ విధంగా మరి సమస్యకు గురవబోతున్నామో మనకు తెలియదు. మనం ఏ కష్టంలోకి వెళ్ళబోతున్నామో మనకు తెలియదు.
ఏ సంతోషాన్ని అనుభవించబోతున్నామో మనకి తెలియదు, ఏ శ్రమను మనం చూడబోతున్నామో మనకి తెలియదు. కానీ దేవుని కృప అంతా, ఏ క్షణాన్ని ఏం జరగాలన్నా ప్రభు కృపే. కనుక ప్రభు సన్నిధిలో మనం ఇలా నిలుచుట, ఆరాధించుట, ప్రభుని ఘనపరచటం, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన మన ఎడల ఏమై ఉన్నాడో, ఆయన మన ఎడల ఏమై ఉన్నాడు, అసలు ఆయన ఏం చేయగలే దేవుడో ఒక 3 మాటలు నేను మీకు ఈ రాత్రి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ఈ రాత్రి జ్ఞానం చేద్దాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయ విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను ఈ భాగంలో చదివినటువంటి భాగంలో 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, మనము ఎవరినైతే దేవుడిని ఆరాధిస్తున్నామో, ప్రభువాన్ని కొలుస్తున్నామో, ఆయన మన ఎడల ఏమై ఉన్నాడో 3 సంగతులు చెప్తాను. త్వరగానే చెప్పి ముగిస్తాను నేను, దయచేసి చూడండి. నీ దేవుడైన యెహోవా మొట్టమొదటగా కనికరము గల దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరంటే ఆయన కనికరము గల దేవుడు, కరుణ చూపగలవాడు. అంతేకాదు, కనికరము అంటే ఏంటి తెలుసా? జాలి, చూడగానే జాలి పడేటువంటి దేవుడు. ఈ లోకంలో కొంతమందిని మనం చూస్తే కఠిన హృదయము కలిగిన వారు ఉంటారు. వాళ్ళు ఎంత కరిగిద్దామన్న వాళ్ళ మనసు కరగదు కొంతమందిది. ఏ హృదయం అది? కఠిన హృదయం, బండబారినటువంటి హృదయం. ఇంకొక రాయబడ్డది, ఎజికేల్ ఏం రాయబడ్డది అంటే రాతి గుండె అని రాయబడ్డది. ఏ గుండె? రాతి గుండె. అంటే రాతి గుండె అన్న వాడికి ఇంక ఎదురోడు కష్టం కానీ, ఎదురోడు బాధ కానీ, ఎదురోడు పడుతున్నటువంటి శ్రమను చూచినా కూడా వాడికి ఏమనిపించదు, అసలే జాలి కరగడన్నమాట అసలే. కనుక ఆలోచన చేస్తే మనుషుల్లో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదుటివాడిని కష్టపడుతుంటే చూసి నాకు పని ఏంటాడు, కష్టమైతే నాకేంటి అనుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. అయ్యయ్యో ఎంత కష్టపడుతున్నాడు తనకు మనసు తోయగానే వెళ్ళి ఆ కష్టంలో సహాయపడేటువంటి మనుషులు కూడా లేకపోలేదు. అంటే చూడగానే, కష్టాన్ని చూడగానే పంచుకునే వాళ్ళు ఉన్నారు, కష్టాన్ని చూడగానే నాకెందుకని పక్కకు తప్పించుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. కానీ మనం ఎవరినైతే దేవుడని ఆరాధిస్తున్నామో, ఎవరినైతే దేవుడని మనం కొలుస్తున్నామో, ఎవరి దగ్గరికైతే వచ్చి మనసారా ప్రభుని అడుగుతున్నామో, ఆయన ఎవరు అని అంటే మొట్టమొదటి గంట కనికరము గల దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరైనా కనికరము గల దేవుడు. నిర్గమాకాండ 34వ అధ్యాయం, నిర్గమాకాండ 34వ అధ్యాయము 6వ వచనం. రప్పించునని ప్రకటించిన. చూడండి, ఇక్కడ రాయబడ్డది ఏంటంటే యెహోవా అను నామము ప్రకటించను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపసత్యముల గల దేవుడునైనా యెహోవా. ఎవరంటే ఆయన? చూడండి ఏమని రాయబడ్డది? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపసత్యములు గల దేవుడైన యెహోవా అంట. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. 1 కనికరము, 2 దయ, 3 దీర్ఘశాంతము, 4 కృపాసత్యములు.
దేవుని సన్నిధానంలో మొదట కలిగింది ఏంటంటే కనికరం, రెండవది దయ, మూడో దీర్ఘశాంతం, కృప, సత్యములు కలిగినటువంటి దేవుడైన యెహోవా. ఎంతవరకు కృప, ఎంతవరకు కనికరం, ఎంతవరకు జాలి అని అంటే ఇక్కడ కింద వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆయన వేల మందికి కృప చూపుచు దోషమునైనను అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా వెంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకని కుమారుల మీదకని రప్పించునని ప్రకటించెను. ఆయనంట 1000 మందికి ఏం చూపేవాడంటే కృప చూపువాడట. ఎంతమందికి? 1000 మందికి ఏం చూపేవాడంటే కృప చూపేవాడు, దయగలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, అంతేకాదు కనికరము గలవాడట. ఎవరైనా కనికరము గలవాడు. ఆ కనికరములో దయ ఉన్నది, దీర్ఘశాంతం ఉంది, కృపా సత్యములు అందులో ఇమిడి ఉన్నవట. ఒకసారి ఆలోచన చేద్దాం, మనలో ఈ కనికరం ఉందా? ఎదుటివాని కష్టం చూడగానే నా కష్టంగా భావించేటువంటి మనస్సు కలిగిన వారమా? లేదా కట్టిన బారిపోయిన హృదయాలు కలిగినటువంటి వారిగా మనం ఉంటున్నామో అనేది కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఆయనంట కనికరము గల దేవుడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన సహోదరుల ఎడలను పిల్లల ఎడలను దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, చెరలో పోయినటువంటి వారికి విడుదల, చెరలో ఉన్నటువంటి పిల్లలు, యవనులు, పెద్దలైన వారికి విడుదల కలుగుద్ది, మీకు నెమ్మది దొరుకుతుంది. అయితే మీరు ఏం చేయాలి తెలుసా? ఆయన వైపు తిరిగిన ఎడల. ఎవరి వైపు తిరగాల? దేవుని వైపు తిరిగితే, దేవుని చెంతకు వస్తే ఆయన ఏం చేయాలంట? కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. అంతేకాదు చెరలోనికి పోయిన వారందరినీ తిరిగి మళ్ళా ఏం చేయగలిగిన వాడట? రప్పించగలిగిన దేవుడట. కరుణా కటాక్షములు గల వాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ఏమవుతాడో? ప్రసన్నుడు అవుతాడట. మనం ఏం చేయాలి అప్పుడు? నిజమే, కనికరమ గల దేవుడు. ఆ కనికరం మన మీదకి రావాలంటే, ఆ జాలి మన మీదకి రావాలంటే, ఆ ప్రేమ గల మనస్సు మన మీద దేవుడు నిలపాలంటే మనం ఎవరి వైపు తిరగాలట? ఆయన వైపు తిరగాలట. ఆయన వైపు తిరగాలట. జకర్యా గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతానంటున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో, ఆయన చెంతకు వస్తావో, ఆయన సన్నిధిలో నిలుస్తావో, వెంటనే నీ తట్టు తిరిగేవాడట. ఆయన నీ వైపు తిరుగుతాడట. ఆయన ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే మనం ఎక్కడెక్కడికో ఏదేదో తిరుగుతున్నాం, పరుగులెడుతున్నాం, కానీ ఆయన వైపు తిరగలేకపోతున్నాం, ఆయన చెంతకు చేరలేకపోతున్నాం. శ్రమ నుండి విడుదల కొరకు ఆయన సన్నిధిలో ఆయన తట్టు తిరగలేకపోతున్నాం. ఈ శ్రమ నుంచి తప్పించబడాలని ఏయో ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. శ్రమలు వచ్చేటప్పటికి ఎక్కడికెక్కడికో పరుగులెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఒకసారి ఆలోచన చేయండి, ఆయన కనికరమ గల దేవుడట, కరుణా కటాక్షమ గల దేవుడట. అయితే ఆయన తట్టు మీరు తిరిగినట్లయితే ఆయన మీకు ఏమైపోతాడని తెలుసా? ప్రసన్నుడవుతాడట, మీకు దగ్గర అవుతాడట. మీకున్న ప్రతి సమస్యకు ఆయన ఏమిస్తాడట? విడుదల ఇస్తాడట. ఆయన అంటున్నాడు, నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను.
నువ్వు తిరగాల. నువ్వు తిరిగితే నేను తిరుగుతాను, నువ్వు వస్తే నేను వస్తాను, నువ్వు అడిగితే నేను ఇస్తాను, నువ్వు వెతికితే నేను దొరుకుతాను, నువ్వు పిలిస్తే నేను పలుకుతాను. మాటిచ్చి తప్పేవాడు దేవుడు కాడండి. ఈరోజు ఆయన పలకట్లేదు, ఆయన మనకి ఇవ్వట్లేదు అని అంటే మనం పిలవలేకపోతున్నాం, మనం ఆయన్ని వెతకలేకపోతున్నాం, అందుకే మనకు దొరకట్లేదు. ఆయన అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగినట్లయితే నేను నీ తట్టు తిరుగుతానని సైన్యములకు అధిపతియగు యెహోవా ఏం చేస్తున్నాడట? సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. నెహెమ్యా గ్రంథం నీవు నిజముగా కష్టం వచ్చింది విడిచిపెట్టలేదు, వ్యాధి వచ్చింది నాశనం కానివ్వలేదు. కారణం ఏంటని నేను ఆలోచించినప్పుడు నీవు కృపా కనికరము గల దేవుడు అని అంటున్నాడు అక్కడ భక్తుడు. నెహెమ్యా చెప్పే మాట ఏంటి తెలుసా? ఇదిగో నువ్వు బొత్తుగా నాశనం కానివ్వలేదు, శ్రమలో ఉండిపోనివ్వలేదు, విడిపించావు. కారణం ఏంటని నేను ఆలోచించినప్పుడు నీవు కృపా కనికరము గల దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కోపపడతాడు కానీ వెంటనే మళ్ళీ ఏమిచ్చేవాడు తెలుసా? మళ్ళీ నన్ను క్షమించు దేవుడు. ఆయన కోపం అంటే ఆయన కోపం నిమిషమే, ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటుందట. నెహెమ్యా చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నిశ్చయముగా నీవు కృపా కనికరము గల దేవుడవు, శ్రమలో నాశనం కానివ్వలేదు, బాధల్లో నన్ను విడిచిపెట్టలేదు, నన్ను పట్టుకుని నడిపించావు. నిశ్చయముగా నీవు కృపా కనికరము గల దేవుడవు. ఏం కలిగినోడంట ఆయన? మనకులాగా కక్షను అలా పెంచుకుని వేళ్ళ కొలిది ఆ హృదయంలో మరి కక్షను, క్రోధాన్ని ఉంచుకునే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరంట? కృపా కనికరము గల దేవుడు. వెంటనే నువ్వు తప్పు చేసిన వెంటనే ప్రభువా నన్ను క్షమించంటే వెంటనే ఆ తప్పును మర్చిపోయి నిన్ను క్షమించే దేవుడట ఆయన. కృపా కనికరము గల దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యోనా గ్రంథాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నాలుగో అధ్యాయము 2వ వచనం. చూడండి, ఇక్కడ యోనా గారు ఎందుకు తర్షీసుకి వెళ్ళిపోయాడో చెప్తున్నాడు. ఎందుకు వెళ్ళిపోయాడంట తర్షీసుకి? దేవుడంట కృప, దయ, జాలి, బహు శాంతమూర్తి అంట దేవుడు. అత్యంత ఏం కలిగిన వాడట? కృప కలిగిన వాడట. కాబట్టి ఎవడైనా పశ్చాత్తాపడి ఒకవేళ కీడు చేయకుండా మానేస్తే నువ్వేం చేయవు తెలుసా? కీడు చేయవు. నేను అందుకే వెళ్ళాను, ఊరికి వెళ్ళాను అనుకున్నావేంటి? తర్షీసుకి అన్నాడు. ఎందుకు వెళ్ళాడంట? నినివే ప్రజలు ఒకవేళ భయంకరమైన ఘోరమైన పాపంలో ఉన్నారు, నువ్వెళ్ళి వాళ్ళకి ప్రకటన చేయని నువ్వు చెప్తున్నావు, కానీ నువ్వు ఎలాంటి వాడవు అంటే యోనా దృష్టిలో నినివే ప్రజలు భయంకరమైన క్రోధములో, పాపములో, శ్రమలో, భయంకరమైన స్థితిలో ఉన్నారు కనుక దేవుడు వెంటనే వాళ్ళని ఏం చేసేయాలంటే నాశనం చేసేయాలనేది యోనా ఉద్దేశం. కానీ దేవుని మనసు ఎరిగాడు. ఎవరు? యోనా దేవుని మనసు ఎరిగాడు. ఎలాగా? దేవుడు ఎలాంటి వాడు అని చెప్తున్నాడు? ఇదిగో నీ సంగతి నేను ఎరిగి నేను ముందుగానే తెలిసిన వాడు గనుక నేను నినివేకి వెళ్ళటం మానేసి ఎక్కడికి వెళ్ళిపోయాను? తర్షీసుకి వెళ్ళాను అంటున్నాడు. ఎందుకని? నాకు తెలుసు నీవు పశ్చాత్తాపడి ఎవడైనా ప్రార్థన చేస్తే వాడు పాపాన్ని విడిచిపెడితే నువ్వు వెంటనే వాడిని క్షమించేస్తావని నాకు తెలుసు. అందుకే నేను ఎందుకు వెళ్ళాను అనుకున్నావు, ఎర్రోని అనుకున్నావేంటి అన్నట్టుగా చెప్తున్నాడు దేవునితో. ఎవరో? యోనా గారు
ఎందుకు వెళ్ళిపోడు యోనా? నినివే ప్రజల గురించి విన్నాడు. వాళ్ళ యొక్క పరిస్థితిని విని, అయ్యి బాబా ఆడికి వెళ్తే మనల్ని చంపేస్తారు, ఎందుకు వచ్చిందని నినివే తర్షీస్కి వెళ్ళిపోదామని తర్షీస్కి వెళ్ళాడు. ఇప్పుడు తర్షీస్కి వెళ్ళిన తర్వాత మరి దేవుడు వెళ్ళనివ్వకుండా మధ్యలోనే సముద్రంలో పడవేయించాడు. చేప కడుపులో మింగించి త్రిమింగలకు ఆజ్ఞాపించి తీసుకెళ్ళి నినివే కాడికి అక్కించాడు. ఇప్పుడు నినివే పట్టణం అంతా తిరిగేశాడు. నినివే పట్టణం అంతా చెప్పేశాడు, ఇదిగో దేవుని దృష్టికి మీరు పాపం చేశారట, దేవుడు మీ మీదకి ఉగ్రత ఇవ్వబోతున్నాడు అని చెప్పేశాడు. చెప్పేగానే ఆ ప్రజలందరూ భయం కలిగేసి ఉపవాసం ఉండి వారు చేస్తున్న చెడు పనులన్నీ మానేసుకుని అక్రమ క్రియలు మానేసి మారు మనసు పొంది ఉపవాసం ఉండి అందరూ ప్రార్థన చేయటం ప్రారంభించారు. 40 రోజుల్లో పట్టణాన్ని నాశనం చేస్తానన్న దేవుడు చేయకుండా మానేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అనుకున్నారు యోనా? నేను అందుకే ఆ రోజే ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను. ఎందుకని? నాకు తెలుసాయా నీ గురించి, నీవెవరవో తెలుసా? అత్యంత కృపగలిగిన వాడును, శాంతమూర్తివై ఉన్నావు. నువ్వు చాలా కనికరము గల దేవుడు. ఎవడైనా పశ్చాత్తాపడి తప్పు చేశాను బాబు నన్ను క్షమించంటే అన్నీ క్షమించేసి దేవుడు. నాకు నీ గురించి తెలిసే నేను ఎక్కడికి వెళ్ళాను అంటున్నాడు? తర్షీస్కి వెళ్ళాను అన్నాడు. చాలా విచిత్రంగా ఉంది కదా. అంటే దేవుడు ఎవరు అంట? అత్యంత శాంతమూర్తియు, కృపగల దేవుడును, కనికర సంపన్నుడై ఉన్నాడట. అందుకే నినివే ప్రజలు చేసిన తప్పును వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు చేస్తానన్న కీడు చేయక మారినందుకు యోనా గారికి ఏమొచ్చింది? ఇప్పుడు దేవుని మీద కోపం వచ్చింది. నన్ను ఎందుకు చెప్పమన్నా? వెళ్ళి నాశనం చేస్తానని చెప్పమన్నావు కదా, నేను చెప్పాను కదా, వాళ్ళని ఎందుకు నాశనం చేయలేదని అడుగుతున్నాడు యోనా దేవుణ్ణి. మరి ఆ ప్రజలు ఏం చేశారు? ఆ పాపములు ఉండిపోలేదు కదా, వాళ్ళు ఆ పాపాన్ని విడిచిపెట్టారు, పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు, చెడు పనులన్నీ మానేసి చెడు క్రియలు మానేశారని రాయబడ్డది. ఉపవాసం ఉన్నారు, గోనెబట్ట కట్టుకుని ప్రార్థన చేశారు. వెంటనే చేస్తానన్న కీడు చేయక మానేశాడు. ఎందుకని? రేపు హోంవర్క్ రాకపోతే, చేసికి రాకపోతే నిన్ను వంగడ మెడేస్తాను, అయితే గోడ కూర్చేస్తానని మాస్టర్ చెప్పాడు అనుకోండి. ముందు చెప్పాడు కనుక దానికి భయం వేసి ఈ రాత్రే శుభ్రంగా పిల్లడు హోంవర్క్ రాసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళాడిపోతాడు, గోడ కూర్చేస్తాడా? మరి మాస్టర్ని అడిగినట్టు ఉంటుంది. ఇప్పుడు మరి గోడ కూర్చేస్తానన్నా ఎందుకు వేయలేదు అని అడిగితే ఎలాగుంటుంది? ఏం చేసుకెళ్ళాడు? వాడు హోంవర్క్ చేసుకొచ్చాడు కాబట్టి చేసికి రాకపోతే ఏం చేస్తానన్నాడు? గోడ కూర్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు పాపం చేశారు, నా దృష్టికి బహు ఘోరంగా ఉన్నారు కనుక వాళ్ళందరినీ నాశనం చేయబోతున్నాను, ఒకసారి ఈ సంగతి చెప్పన్నాడు. ఎందుకు చెప్పమన్నాడు? అయ్యో మేము చేస్తుంది పాపం అని వాళ్ళు తెలుసుకుని పాపాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు క్షమిందామనే ఆశతోనే యోనాను అక్కడికి వెళ్ళమన్నాడు. యోనా అక్కడికి వెళ్ళాడు, చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మాట విని మారు మనసు పొందినందున దేవుడు చేస్తానన్న కీడు చేయక మానేశాడు. ఇప్పుడు యోనా దేవునిది ఏమంటున్నాడు? నేను అందుకే వెళ్ళన్నాను అక్కడికి. అసలే అంటే ఈ దృష్టిలో ఏంటన్నమాట? నినివే ప్రజలందరూ దేవుడు అగ్ని చేత నాశనం చేసేలా, కానీ వాళ్ళు ఏమయ్యారా బాబు? మార్పు చెందారు. ఇదిగో నువ్వు చెప్పిన మాటను బట్టి వాళ్ళు చేస్తున్న కీడు చేయకుండా మానేశారు, పాపాలు మానేశారు, మోసం మానేశారు, అక్రమ క్రియలు విడిచిపెట్టేశారు, ఉపవాసం ఉన్నారు, గోనెబట్ట కట్టుకున్నారు, పశ్చాత్తాపడి ఏడుతున్నారు నా దగ్గర. అయ్యా మేము తప్పు చేసామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, ఇక ఎన్నడ మేము తప్పు చేయమయ్యా అని ఏడుస్తున్నారు. నేను వాళ్ళని ఎలా శిక్షించమంటా? అందుకే నేను ఏం చేశాను తెలుసా? వాళ్ళని క్షమించాను. నాకు తెలుసు, అందుకే కదా నేను వెళ్ళన్నాను అన్నాడు ఈయన. నువ్వు శాంతమూర్తివి, కనికరమ గలవాడవు, కృపా సత్యములు కలిగిన వాడవు కనుక నాకు తెలుసు పశ్చాత్తాపడి ఎవడైనా ప్రార్థన చేస్తే నువ్వు కీడు చేయవనే సంగతి నాకు తెలుసు అన్నాడు యోనా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరు అనంటే ఆయన కనికరమ గల దేవుడు. ఎవరు అనంటే ఎవరైతే తాము చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారో వాళ్ళని క్షమించి విడిచిపెట్టే దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన ఎవరంట? కనికరము గల దేవుడు. రెండో మాట చెప్తాను చూడండి. ఇంకా ఎవరు అని రాయబడ్డది మనం చదివిన దాంట్లో, నిన్ను దేవుడు కనికరము గల దేవుడు కనుక నిన్ను ఏమిడివడు?
చెయ్యి విడువడు. ఏమి విడవడంట? ఆయన నిన్ను ఏమి విడవడు? చెయ్య విడవడు. ఒకటి, కనికరము గల దేవుడు. రెండు, ఆయన నిన్నేం చేయడు? చెయ్య విడువడు. ఇందాక మనం పాట పాడం ఆరాధనలో, అందరూ నన్ను విడిచిన నీవు నన్ను. ఈ పాట శ్రీదేవి గారు పాడినటువంటి పాట. సినిమా యాక్టర్ ఆవిడ షూటింగ్ తీస్తుంది. ఒక నదిలో కురకాల, పైనుంచి ఎక్కడ కురకాల? నదిలో కురకాల. నదిలోకి ఉరికేటప్పుడు నెట్ కడతారన్నమాట. నెట్ ఉంటుంది అంటే వల. ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడ పడుతుంది? వలలో పడుతుంది. కనుక ఎంత ప్రవాహం వచ్చినా ఆ ప్రవాహంలో ఏమవరాల్లో కొట్టుకుని పోరు. కానీ ఆమె జీవితంలో జరిగింది ఏంటంటే, ఈ నెట్ తెగిపోయింది. ప్రవాహంలో ఏమైంది? కొట్టుకుపోతున్నటువంటి సమయంలో ఆదరణ కొరకు కేకలు పెడుతుందట. అప్పటికి ప్రభు అంటే తనకి తెలియదట. కానీ ఇంకా చావుకు దగ్గర అయిపోయాను, ఇక నేను చచ్చిపోతున్నాను, నన్ను రక్షించండి రక్షించండి అని ఎంతమందిని అరిచిన ఎవరు ఆ ప్రవాహంలో దిగి తను కాపాడే పరిస్థితి చేయలేని సమయంలో యేసు ప్రభు అంటే తనకి ప్రత్యక్షమై తన చేయి పట్టుకున్న లోయలో నుంచి అలా పైకి లేపాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తన యొక్క మరి సినిమా తీసేటువంటి దర్శకుడు, అక్కడ షూటింగ్ తీసేటువంటి కెమెరా వాళ్ళు, తనకు సహకారులుగా ఉంటారు చాలామంది. అందరూ ఆ ప్రళయంలో కొట్టుకుపోతుంటే అయ్యో అయ్యో అని అనుకున్నారంట. తప్పుగాని ప్రళయంలో చేయి పట్టుకుని పైకి లేవనెత్తేవారు ఎవరు లేరట. ఇంకా సమయంలో చావుకు దగ్గర అయిపోతున్నట్ట. అప్పుడు సమయంలో యేసు ప్రభు తనను ఏం చేశాడట? మరణము నుంచి తప్పించాడట. ఆవిడ అలా తప్పించబడిన తర్వాత ఆ పాట రాసి ప్రభుని స్తుతించిందట. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. అందరూ నన్ను చెయ్యబడిచిన నీవు నన్ను ఏం చేయలేదు? చెయ్య విడవలేదు. బంధువులు విడిచిపెట్టిన, అన్నదమ్ములు విడిచిపెట్టిన, అక్క చెల్లెలు నన్ను విడిచిపెట్టిన, నీవు నన్ను విడిచిపెట్టలేదు. గమనించండి, కష్టంలో ఉన్నామంటే అందరూ మనల్ని విడిచిపెడతారు. కలిగి ఉన్నామంటే మాత్రం మన తోడుకోవాలి వాళ్ళ చెల్లి కూడా మనకు బంధువు అయిపోద్ది. ఏం కలిగి ఉంటేనో ఎవరి చెల్లి తోడుకోవాలి కాకుండా తోడుకోవాలి చెల్లి వాళ్ళ అత్తోరోళ్ళు కూడా మనకు దగ్గరగానే ఉంటారు బంధువులు. ఏముంటేనో అదే పాపం మా తోడుకోవాలి పాపం తింటాక లేదు, చాలా ఇబ్బంది పడిపోతుందని వెళ్ళి పిల్ల చెప్పింది అనుకో, నీకెందుకు నోరు మూచూరుకు, నీ బాధ ఏదో నువ్వు పడమ్మా, ఆవిడ కూడా నీకెందుకు అంటారు. కానీ మేము వస్తాం, ఏదో సహాయం చేస్తామని ఎవడన్నా వస్తాడా? కష్టంలో ఎవడు రాడో. కలిగి ఉంటేనంట కమ్ముకుంటారంట చుట్టాలు. ఇంట్లో ఇబ్బంది వస్తే ఎవడు రాడట. నిజమే కదా? దానికి ఉదాహరణ ఒకటే. చెరువులో నీరుంటే కప్పలు 10 చేరతాయట. ఐశ్వర్య అంతేనా? చెరువులో ఏముంటేనో నీరుంటే ఏం చేరతాయి? కప్పలు చేరతాయి. నీరు ఆరిపోగానే కప్పలు చెల్లాచెదురైపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియదు, ఎక్కడున్నాయో అవి తెలియదు. దేని విడిచిపెట్టేస్తాయి? చెరువుని విడిచిపెట్టేస్తాయి. మనుషులు అంతేనంట. కలిగి ఉంటేనంట మన ఇంటి చుట్టాలే ఉంటారంట. వారం కొత్త చుట్టాలు వచ్చేస్తారట. వారం కొత్త చుట్టాలు వస్తారు. రండి, కొత్త రకాల వంటలు వండాలి మనం. కానీ ఇబ్బందులు ఉన్నామంటే ఎవ్వడూ రాడు. అసలు తెలియదు, అమ్మ నీకు ఇంత అలాగ అయిందని అంటాడు తర్వాత వచ్చి. కనుక ఆలోచన చేస్తే మనం ఎవరినైతే దేవుడని ఆరాధిస్తున్నామో, ప్రభువని ఆరాధిస్తున్నామో, ఆ దేవుడంట నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీవు గోతులో పడిపోయినప్పుడు ఆయనంట నీ చెయ్య విడువడు. నేనేం చేసేవాడు తెలుసా? చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తవాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. 107వ కీర్తన 19వ వచనంలో మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. కష్టకాలం అందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుంచి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను.
వారి పడిన గుంటలో నుండి ఏం చేసినాం? ఎక్కడైతే ఏ గుంటలైతే పడిపోయారో, ఏ శ్రమలైతే చిక్కుపడ్డారో, ఏ బాధలైతే చిక్కుపడ్డారో, ఏ వ్యాధికైతే వాళ్ళు కృంగిపోతున్నారో, ఏ సమస్యలో ఉన్నారో, అక్కడి నుంచి అంటే ఆ గుంటలో నుంచి విడిచిపెట్టే దేవుడు కాదట. ఆ గుంటలో నుండి ఏ గుంటలో నువ్వు పడ్డావో, ఏ గుంటలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, అక్కడ నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తువాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిజంగా చూడండి, సారైపోతే ఎదవరాళ్ళు మనం గమనిస్తే ఒకే పూటకి సరిపడే ఆహారం ఉంది తనకి తన బిడ్డకు సరిపోయే ఒక్క పూటకు సరిపోయే ఆహారం ఉన్నది. ఆ ఒక్క పూటకు సరిపోయే ఆహారాన్ని దేవుడు 3.5 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆ పిండి అవ్వలేదట, బుడ్డులో నూనె అవ్వలేదట. తన బిడ్డ తనకే కాకుండా, దైవజనుడే కాకుండా, తన బంధువులు, తన అన్నదమ్ములు పిల్లలు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు, మొత్తం వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎక్కడ చేరారట? సారైపోతే ఎదవరాలు ఇంటికి చేరారట. వాళ్ళందరూ తినగా కూడా ఆ పిండి అవ్వలేదట, బుడ్డులో నూనె కాలేదట. ఏమైపోయింది తెలుసా? ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి ఆమె వారసురాలు అయిపోయింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అయ్యో, ఒక్క పూటగా సరిపోయేటువంటి ఆ స్థితి నుంచి దేవుడు తను ఏం చేశాడు తెలుసా? అక్కడ విడిచిపెట్టేయలేదు. ఆ గుంటలు అలా వదిలేయలేదు. తనొక్కడికి తన బిడ్డకి సరిపడే కాదు, మొత్తం తన బంధువులు ఆ దేశంలో ఎందరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి తీసి తెచ్చుకుందట. వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేసుకుంది. 3.5 సంవత్సరాలు ఉన్న పిండి అవ్వలేదు, ఉన్న బుడ్డులో నూనె అయిపోలేదట. వాళ్ళు ఏం చేయబడ్డా తెలుసా? సమృద్ధి చేత నింపబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వదిలేసే దేవుడు కాదు, కృంగిపోయిన కాడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ స్థితిలో నుంచి మనల్ని ఏం చేసేవాడు తెలుసా? లేవనెత్తు దేవుడై ఉన్నాడు. 81వ కీర్తన 6వ వచనం. త్వరగా 81వ కీర్తన 6వ వచనం. 81వ కీర్తన 6వ వచనం. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలు నెత్తకుండగా విడుదల పొందెను. చదవరా. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నేను నీకు ఉత్తరం ఇచ్చి తిని. దేవునికి మహిమ కలుగును గాక. బరువు భుజముల మీద ఉన్నది, భుజాల మీద ఉన్నటువంటి బరువునంటే ఏం చేశాడంటే తెలుసా? ఆయన దించినప్పుడు వారి చేతులు ఇంకెన్నడూ మోత గంపలెత్తకుండగా దేవుడు వాళ్ళకి సమృద్ధినిచ్చి వాళ్ళని నడిపించేటట్టు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందును. నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయిను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఇదిగో నేను నిన్ను ఎడవను. యెహోషువ, నేను నీకేమై ఉంటాను? తోడై ఉంటాను. ఏ శత్రువుని ఎదుట ఏమవ్వలేడు తెలుసా? నిలవలేడని స్పష్టంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 1 దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. 1 దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. చెప్పినదేమనగా
నువ్వు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. చాలు. నా దేవుడైన యెహోవా ఏమై ఉంటాడో నీతో కూడా ఉంటాడు. నువ్వు జడియొద్దు, బెదరొద్దు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు. ఈ పని ఏం చేయి, పూనుకో. నీకేమై ఉంటాడు దేవుడు? తోడై ఉంటాడు. ఆయన నిన్ను విడువాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను వదిలేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన నిన్ను చెయ్యబడివాడు. నీకేమై ఉంటాడో? తోడై ఉంటాడో. ధైర్యం తెచ్చుకోమని దావీదు తన కుమారుడైన సొలొమోనును బలపరుస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై తృప్తి పొంది ఉండుడి. ఇదిగో నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. చాలమ్మ. ఇదిగో నేను నిన్ను విడువను, నిన్ను ఏమాత్రమును ఎడబాయనని ఆయనే ఏమిచ్చాడట? చెప్పును కదా. కాబట్టి నిన్ను ఆయన విడువడు, నీ చెయ్యి ఆయన విడిచిపెట్టడు. నీకేమై ఉంటాడు? ఆయన తోడై ఉంటాడు, నీకు తోడై ఉంటాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చివరిగా మన యొక్క వచనంలో మరొక చివరి మాట ఏంటి తెలుసా? నిన్ను నాశనము చేయుడు. శ్రమలో ఒకవేళ ఈ శ్రమలో ఇంకెలాగే నేను చచ్చిపోతాను అనుకునే పరిస్థితి రాదు. లేక ఈ ఇబ్బందులలో ఇంకింతే నా బ్రతుకు అనే పరిస్థితి నీకు రానివ్వడంటే దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నాశనము ఎన్నడూ చేయడు. ఆయన నిన్ను ఎన్నడూ ఏం చేయడం? నాశనము చేయడు. నాశనమైపోయే స్థితిలో నుంచి, ఆ కృంగిపోయే స్థితిలో నుంచి నేనేం చేసేవాడు తెలుసా? పైకి లేవనెత్తువాడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూలన నాశనం చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషునిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించెదను. ఇదిగో నిన్ను నేను ఏం చేయను తెలుసా? నాశనం చేయను. అలాగని చెప్పి నువ్వు తప్పు చేసావని నిన్ను విడిచిపెట్టను. మితముగా నేను నిన్నేం చేస్తాను? ఏదో శిక్షించాలి కనుక అన్నట్టుగా నిన్ను శిక్షిస్తాను. ఆ శిక్ష నీకు నాశనం కానేరదు. నేను ఏం కలిగిన వాడిని చెప్తున్నాడు ఆయన. ఏదో కొట్టాలని కొట్టాను మా పిల్లని, కానీ నిజంగా కొట్టాలని కాదన్నట్టు ఉంది. ఏం చేస్తానంట? శిక్షిస్తాను. కానీ ఎలాగో తెలుసా? మితముగా నేను నిన్ను శిక్షిస్తాను, కానీ నిన్నేం కానివ్వను, నాశనము ఎన్నడూ కానివ్వను. నిన్ను నాశనము చేయను. కానీ నిన్ను నాశనము చేయాలనుకున్నారు చూడు, నిన్ను పాడు చేయాలనుకున్నారు చూడు, నిన్ను సమూల నాశనం చేయాలనుకున్నారు చూడు, వాళ్ళని మాత్రం నేను సమూల నాశనము చేసేదనని చెప్తున్నాడు. అంటే నిన్ను ఎవరైతే పాడు చేయాలనుకుంటారో వాళ్ళని ఆయన పాడు చేస్తాడట. కానీ నిన్ను మాత్రం ఏం చేయడట? నాశనము చేయడట. ఆయన నిన్ను ఇడువడు, ఎడబాయుడట. శ్రమలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, అక్కడే నిన్ను ఉండేవాడు. ఆ స్థితిలోంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? పైకి లేవనెత్తువాడు. నీ ఎడల ఆయన నమ్మదగిన దేవుడు. నిన్ను ఆయన ఇడువడు, ఎడబాయడు. ఈ రాత్రి ఆయన ఎరిగినటువంటి మనం, ఆయనతో సహవాసం చేయడానికి నిశ్చయించుకున్న మనం, ఆయనతో నడుస్తున్నటువంటి మనం ఈ విధమైనటువంటి ఒక మంచి మనస్సు కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామనేటువంటి నిరీక్షణ కలిగి
ఏంటి ఆయనకున్న మనస్సు? కనికరం. ఆయన నిన్నెన్నడు ఏం విడిచిపెట్టట? చెయ్యి విడిచిపెట్టడు. అంతేకాదు నిన్నెన్నడు ఏం కానవడో? నాశనము కానవకుండగా నిన్ను కాపాడి నడిపించగల దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అట్టి దేవుడు నాకున్నాడు. మనుషులు నన్ను విడిచిపెట్టచ్చు, అన్నదమ్ములు నన్ను విడిచిపెట్టిన, అక్క చెల్లి నన్ను విడిచిపెట్టిన, నా అనేవారు నన్ను అందరూ వదిలేసిన, ఇదిగో నేను ఒక ఆయన కలిగి ఉన్నాను. ఆయన నన్ను ఎన్నడూ విడువడు, ఆయన నన్ను వెడబాయడు, ఆయన నన్ను సిగ్గుపన్నివ్వడు. ఎక్కడైతే కృంగిపోయానో, ఎక్కడైతే దిగజారిపోయానో, ఎక్కడైతే అందరి చేత వెలివేయబడ్డానో, ఎందరి చేత నేను త్రోసివేయబడ్డానో, అక్కడి నుంచే నేను పైకి లేవనెత్తగల దేవుడు నేను కలిగి ఉన్నాననేటువంటి నిరీక్షణ మనం ఉండవలసిన వారమై ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరైతే మనల్ని అవమాన పాలు చేశారో, ఎవరైతే మనల్ని తలదించుకునే వారుగా చేశారో, అక్కడే నుంచే దేవుడు మళ్ళీ ఏం చేసేవాడట తెలుసా? తల ఎత్తుకునేవానుగా చేయవాడట దేవుడు. ఎవరైతే మనం సిగ్గుపడాలని చూచారో వాళ్ళే సిగ్గుపడేలాగా చేసేవాడట మనం నమ్మిన దేవుడు. మళ్ళీ ఏం పనిచ్చేవాడు కాదు, సిగ్గు పనిచ్చే దేవుడు కాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మిన మనలను ఎన్నడూ విడువడు. చేయి పట్టుకుని ఏం చేసేవాడట? నడిపిస్తాడు. ఎలాగా? ఒక్క మాట చదవండి. 139వ కీర్తన. 139వ కీర్తన. ఎలా నడిపిస్తాడు? ముగిస్తాను నేను. ఐదో వచనం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. వెనుక నుండి ముందుండి, వెనుక ఉండి ముందుండి, వెనుక నుంచి వచ్చే శత్రువు, ఎదురొచ్చేటువంటి శత్రువు అని మనకు చేయనివ్వకుండగా వెనక నుండి ముందు కూడా ఉండి మనల్ని నడిపించేవాడు దేవుడై ఉన్నాడు. అంతేకాదు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. మనం ఒంటరిగా వెళ్తున్నప్పుడు మనకు ఎవరో ఒకరు తోడుగా వచ్చి మన భుజం మీద చేసినాడు పద అని అన్నారనుకోండి, ఎంత ధైర్యం వచ్చేస్తుంది మనకి? ధైర్యం వస్తుందా, పెరిగొస్తుందా? ధైర్యమే కదా. ఒక్కరిని అనుకున్నాను కానీ బాగానే దేవుడు నాకు పక్కన ఒక సహకారాన్ని సిద్ధపరచుడని చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడంట? ఒక స్నేహితుడిగా, ఒక తాబుట్టుగా, ఒక దగ్గర బంధువుగా నేనున్నాను పద అని చెప్పి మన మీద చెయ్యుంచి నడిపించగల నమ్మదగిన దేవుడట ఆయన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన మనల్ని నిడువడు, ఎడబాయడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నిబ్బరము కలిగి ధైర్యంగా నిలబడు, నేను నిన్ను నడిపిస్తాను. ఇది దేవుడు మనకిచ్చేటువంటి ఒక అద్భుతమైన వాగ్దానం. నా జీవితంలో కూడా నాన్నగారు చనిపోయిన ఒక 4వ వారంలో మందిరంలో నాకు దేవుడు ఇదే వాగ్దానం ఇచ్చాడు. సహోదరి మార్తమ్మలో నుంచి దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నీ తండ్రికి నేను తోడై ఉన్నాను, నీకు నువ్వు ఏమై ఉంటాను? తోడై ఉంటాను. నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను. నువ్వు ధైర్యంగా నా పనిలో ముందుకు సాగని ఆ రోజు దేవుడు నాకు ఒక అభయం ఇచ్చాడు. ఆ రోజు ఇచ్చిన అభయం నేటి వరకు అది నాకు తోడుగా నుండి నా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి పరిచర్య మనం చేయడానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఇదంతా ఎవరి కృప తెలుసా? ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానం. నేను నిన్ను ఇడువను, నువ్వెందుకు కృంగుతున్నావు, లే అని చెప్పేసి నన్ను చేపట్టుకుని పైకి లేపిన వాడు నా దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఆ మాట నమ్మాను, విశ్వసించాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుడు తన మహా ఉచితమైన కృపలో నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నాన్నగారు కట్టలేనటువంటి మందిరాలు మనం కట్టగలిగాం. అది ఎవరి కృప? నేను నీకు తోడై ఉంటానో అన్న దేవుడు ఆ తోడు నాతో ఉంచి ఏదైతే కావాలనుకున్నామో అది చేస్తూ వస్తున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి ఆ దేవుడే నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ వెనుకొని ఉన్నాను, నీ ముందు ఉన్నాను. నువ్వేం పడొద్దు, భయపడొద్దు. నా చెయ్యి
నీ మీద ఉన్నది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నిరీక్షణ గలవారమై ధైర్యంగా ముందుకు సాగుదాం. ఈ కడవరి దినాల్లో, శ్రమలో, కష్టాల్లో మనం ఒక్కరం భరించలేం. ఈ శ్రమలో మనం తాలుకోలేం. కానీ మనతో ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. భయపడవలసిన అవసరం మనకి లేదు. ఆయన ఎవరు అని చెప్పుకున్నాం? 1, కనికరము గల దేవుడు. 2, ఆయన మనలను విడువడు. 3, ఆయన మనల్ని ఎన్నడూ ఏం కానివ్వడు, నాశనము కానివ్వడు. శ్రమ వస్తుంది. ఆ శ్రమలో నుంచి దేవుడిని మళ్ళా నిన్ను ఏం చేస్తాడంటే చేపట్టుకుని పైకి లేవనెత్తుతాడట. ఆయన ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చి రాగల దినాల్లో నిరీక్షణ గలవారమే, శ్రమలో కృంగిపోకుండా, కష్టంలో కృంగిపోకుండా నిరీక్షణ గలవారమే ధైర్యంగా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికి ఇచ్చునుగాక. అందరికీ వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామానికి వందనాలు. నీవిచ్చిన మహా ఉచితమైన సమయాన్ని బట్టి ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరెంతో మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. నువ్వేమై ఉన్నావో మా ఎడల 3 విషయాలు ప్రభా ఈ రాత్రి మేము తెలుసుకోగలిగాం. విని విడిచిపెట్టం కాదు, కానీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. నిరీక్షణ గలవారమై శ్రమలో, కష్టంలో, వేదనలో, బాధలో నీ కొరకు నిలిచేవారుగా మమ్మల్ని నడిపించండి. ఎందుకనగా వెనుకను ముందును కూడా నువ్వు ఆవరించి మమ్మల్ని నడిపించే దేవుడవు. నీ చెయ్యి మా మీద ఉంచేవాడవు, ధైర్యం ఇచ్చేవాడవు. కనుక నీవు మాకున్నావు అన్నట్టు నిరీక్షణతో మేము సాగలిగే కృప దయచేయండి. ఏదో విని విడిచిపెట్టం కాదు, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి. బలహీనలుగా ఉన్నటువంటి మంగమ్మ గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే నాయన జగపతి గారిని కూడా కాకినాడ హాస్పిటల్ ఉన్నారట ప్రభా, ఆయన్ని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎన్నోసార్లు మరణం నుంచి తప్పించుతూ వచ్చావు నాయన. అయ్యా నీ దగ్గర అడుగుతున్నాం, రక్షణ లేకుండా ఉన్నాడు ప్రభా, కనికరించని. ప్రభా దయచేసి మరొకసారి వీడిని కనికరించి మారు మనసులోకి నడిపించండి. అయ్యా ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇమ్మని అడుగుతున్నాను. గొప్ప దేవుడా నీ కొందనాలు. ఇదిగో నరేష్ సుకన్యాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డ అనుభవం కూడా ముట్టండి, స్వస్థపరచండి. నేర్చం బలహీన తీసివేయండి, బలం ఇవ్వండి, శక్తి ఇవ్వండి. ఆరోగ్యం ఇచ్చి నీ సాక్షిగా వాడుకో. ఇంకా బలహీనైన ప్రతి బిడ్డను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి వాక్యం విని విడిచిపెట్టం కాదు, కానీ నాయన నువ్వు కనికరమ గలవాడవని, చెయ్యి విడువని, నాశనం కానివ్వని సత్యాలు మేము ఎరిగి నిరీక్షణ గలవారేమో ముందుకు సాగిపోయే కృపమ్మని. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి. నీ సందులో తెచ్చిచ్చిందా రెట్టింపు దీవిన ఆశీర్వాదం బిడ్డలకు ఇచ్చి రాగల దినాల్లో మరింత కృపతో మమ్మల్ని అందరిని నింపి నీ మహిమ కొరకు వాడుకోమని. ఈ రాత్రి కుడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు నాయన పేరు వారి చొప్పున దీవించి ఆస్వాదించండి. ఎవరే బలహీనత వచ్చారు, ఎవరే నాయన హృదయ వాంఛతో వచ్చారు మేము ఎరగంగా నువ్వు ఎరిగిన దేవుడు. ప్రతి ఒక్క హృదయ వాంఛను మీరు తీర్చండి, ప్రతి సమస్య నుంచి విడిపించండి, మేలు చేయండి, కృపతో నింపండి. ఇదిగో ప్రభా పనుల కాలం, బిడ్డలు పనులకు వెళ్ళడానికి చిత్తపడుతూ ఉన్నారు. చక్కని ఆరోగ్యాలు ఇవ్వండి, ఆ పనులు చేసుకోవడానికి కావాల్సినటువంటి కృపనిమ్మని అడుగుతున్నాను నాయన. భయం కన్నా విశ్వ సర్పాలు ఎక్కడికక్కడ ఉన్నాయని చెప్పేసి పనికి వెళ్ళి వాళ్ళు తొందరలు పడుతున్నారు. అటువంటి ఏమి బిడ్డలకు ఎదురు కాకుండా క్షేమాన్ని ఇవ్వండి, భద్రత ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. కొన్ని దినాలు పని చేసుకోగలిగే కృప బిడ్డలకు మీరు అనుగ్రహించి నేను నామాన్ని మహిమ తెచ్చుకో. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం ఏడుకున్న మన అందరికీ, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు కృప నిత్యము తోడై నడిపించును గాక.
ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, వాదికెలిగి అనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.